డెలివరీ బాయ్ గా కాకినాడలో పనిచేస్తున్న బన్నీ గంజాయి తాగుతూ విచ్చలు విడిగా ఎంజాయ్ చేసేవాడు. అలాగే దీపతో కాకుండా వేరే హిజ్రాలతో కూడా క్లోజ్ గా ఉండేవాడు ఈ బన్నీ. ఈ విషయం తెలిసిన దీప బన్నీని నిలదీసింది. వేరే వాళ్ళతో ఉంటే ఒప్పుకోను అని చాలా గట్టిగా చెప్పింది. బన్నీకి కూడా అది నచ్చలేదు. దీప లేకుంటే మనం ఇద్దరం హ్యాపీగా ఉంటామని ఇంకో హిజ్రా ఈమెని చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసి దీపను గొంతు నుమిలి చంపేశారు. తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేరే వేరే ప్రాంతాల్లో పడేశారు. శరీర భాగాలు దొరకడంతో బన్నీ చేసిన నేరం బయటకు వచ్చింది. లేదంటే దీప హత్య గురించి ఎవరికి తెలిసేది కాదు. తన ఐడెంటిటీ అలాగే భూస్థాపితం అయిపోయేది. హిజ్రానే కదా, దేశాలు తిరగడం అలవాటే కదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. సమాజం కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు.